పెద్దపల్లి జిల్లా రామగుండంలో కార్మికులు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం 29 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా ఏర్పాట్లు చేయడంపై నిరసన తెలిపారు. సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో కార్మిక వర్గం సమ్మెలో పాల్గొన్నారు. ఇదే క్రమంలో భూగర్భ, ఓపెన్ కాస్ట్ గనులలో కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఉదయం షిఫ్టులకు వెళ్లే కార్మికులు, కార్మిక నేతలు బొగ్గు గనుల ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. 100 సంవత్సరాలకు పైగా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలలో 29 చట్టాలను రద్దు చేసి 4 కోడ్లు తీసుకొచ్చి కార్మిక వర్గానికి ఎలాంటి హక్కులు లేకుండా కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేసేటటువంటి ఈ 4 కోడ్లని రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు చేయాలని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. కూడా మోడీ ప్రభుత్వం అదానీ అంబానీలకి ఊడిగం చేయడం కొరకు కార్మిక వర్గాన్ని యాజమాన్యానికి కట్టు బానిసలు చేయడం కొరకు ఈ 4 కోడ్లు తీసుకొస్తా ఉంది. కాబట్టి ఏప్రిల్ 1వ తారీఖు నాడు మీరు ఈ కోడ్లు అమలు చేయడానికి వీల్లేదని ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం 12వ తారీఖున ఒక్కరోజు సమ్మె చేస్తా ఉన్నారు. భారత కార్మిక వర్గం 100 సంవత్సరాలకు పైగా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలలో 29 చట్టాలను రద్దు చేసి 4 కోడ్లు తీసుకొచ్చి కార్మిక వర్గానికి ఎలాంటి హక్కులు లేకుండా కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేసేటటువంటి ఈ 4 కోడ్లని రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు చేయాలని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. కూడా మోడీ ప్రభుత్వం అదానీ అంబానీలకి ఊడిగం చేయడం కొరకు కార్మిక వర్గాన్ని యాజమాన్యానికి కట్టు బానిసలు చేయడం కొరకు ఈ 4 కోడ్లు తీసుకొస్తా ఉంది. కాబట్టి ఏప్రిల్ 1వ తారీఖు నాడు మీరు ఈ కోడ్లు అమలు చేయడానికి వీల్లేదని ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం 12వ తారీఖున ఒక్కరోజు సమ్మె చేస్తా ఉన్నారు. భారత కార్మిక వర్గం దేశవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ కూడా ఈ సమ్మెకు మద్దతు ఇచ్చిండ్రు. దేశవ్యాప్తంగా ఈ సమ్మె విజయవంతమైంది. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కార్మిక వర్గం హెచ్చరిక చేస్తా ఉంది. అయ్యా, ఈ దేశానికి ఇంకా మేము ఏం మిగిలిచ్చిందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థలు 1000 కోట్ల లాభాలు వచ్చే ప్రభుత్వ రంగ సంస్థలని కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టిండ్రు. అందులో పనిచేస్తున్న కార్మికుల హక్కులు ఎట్లా తీయాలని ఇవాళ పారిశ్రామికవేత్తకు అనుకూలంగా చట్టాలని మార్చి కార్మికుల్ని, కార్మిక సంఘాలని నిర్వీర్యం చేసి ఇక మొత్తం టోటల్ గా కారు చౌకగా ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేస్తా ఉన్నారు. ఎక్కడ మిగిలిచ్చిండ్రు? రైల్వే మిగిలిచ్చిండ్రా, ఎయిర్పోర్ట్ మిగిలిచ్చిండ్రా, స్టీల్ మిగిలిచ్చిండ్రా, బిఎస్ఎల్ మిగిలిచ్చిండ్రా, ఆఖరికి వస్తే 1000 కోట్ల లాభాలు వచ్చే ఎల్ఐసి కూడా మిగిలిపోతుంది. బ్యాంకింగ్ వ్యవస్థను అంటే టోటల్ కోల్ ఇండియాని మొత్తం కూడా లాభాలు వచ్చే వాటి ఎవరమ్ము అంటాను మిమ్మల్ని. అందుకనే బీజేపీ ప్రభుత్వానికి మేము కార్మిక వర్గంగా బొగ్గని కార్మికులకు హెచ్చరిక చేస్తున్నాం. వెంటనే